అన్ని రకాలుగా మహిళల్ని దాడులకు గురి చేస్తూ అత్యాచారాలకి హత్యలకి గురి చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొన్ననే గుమ్మడి సంధ్యారాణి గారు మంత్రిగా ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాల హాస్టల్లో ఒక బాలికని తీసుకెళ్లి అత్యాచారం చేయడం జరిగింది పాడేరులో. ఒక మహిళా మంత్రి ఆ శాఖకి నిర్వర్తిస్తూ ఉన్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఒక హోమ్ మినిస్టర్ ఉన్నారు. ఇద్దరు మహిళా మంత్రులు ఉన్న ఏరియాలోనే ఇంత దారుణంగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. సీఎం గారి సొంత జిల్లాలో ఇలాంటి అఘాయిత్యాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం గారి సొంత నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం. హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాలో చూస్తూ ఉన్నాం. ఏమైనా చర్యలు తీసుకున్నారా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మంచి వ్యవస్థ అయిన దిశ వ్యవస్థని ఈరోజు నిర్వీర్యం చేశారు. ఎంతసేపు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దిశ యాప్ లేదు, దిశ పోలీస్ స్టేషన్ లేదు, దిశ చట్టం లేదు. దిశ చట్టం కేంద్రం దగ్గర ఉంది. మీరు కేంద్రంతో ఎలియన్స్ గవర్నమెంట్ రన్ చేస్తూ ఉన్నారు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ఆమోద ముద్ర పడేట్టుగా చేయొచ్చు కదా. దిశ యాప్ ఎందుకు తీసేశారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి బిడ్డ, ఆడబిడ్డ, ప్రతి మహిళ కూడా అడుగుతూ ఉన్నారు, దిశ యాప్ని ఎందుకు తీసేశారు? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కాబట్టి అతని మీద కోపంతో మీరు తీసేస్తే, మరి దానికి సరిపోయిన సమాంతర వ్యవస్థని, అలాంటి యాప్ని తీసుకొచ్చి మహిళల రక్షణకి ఎందుకు మీరు దృష్టి పెట్టట్లేదు? ఇన్ని సమీక్షలు చేశారు, ఇన్ని క్యాబినెట్ మీటింగ్స్ అయ్యాయి, ఇసుక పాలసీ మీద, లెక్కర్ పాలసీ మీద, ఇలాంటి వాటి మీద ఎన్నో చేశారు కదా. మరి మహిళా రక్షణ కోసం ఎందుకు మీరు సమీక్ష చేయలేదు? ఎందుకు మీరు క్యాబినెట్ మీటింగ్లో దీనికోసం డిస్కస్ చేయలేదు? ఎందుకు ఒక మంచి వ్యవస్థని మహిళల భద్రత కోసం తీసుకురాలేదు? అంటే మహిళల రక్షణ అనేది మీకు చిన్న చూపు. రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మేము అధికారంలో ఉంటే చాలు అన్న టైప్గా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితి గత 7 నెలల్లో మనం చూస్తూ ఉన్నాము. అసలు ఇన్ని దారుణాలు, ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా వణికిపోయే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మనకు కనిపిస్తూ ఉంది. మద్యం ఏరులై పారుతూ ఉంది. గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉండే పరిస్థితి. గంజాయిని అరికట్టరు, మద్యంకి బెల్ట్ షాప్స్ని ప్రోత్సహిస్తారు. వీళ్ళు చేస్తున్న పనులు ఇవి. కాబట్టి ఎప్పటికైనా నేను కోరుకునేది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైంది. 7 నెలల్లో అన్ని రకాలుగా మీరు ఫెయిల్ అయ్యారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, అమలు చేయడంలో విఫలమయ్యారు, మహిళల భద్రత విషయంలో ఫెయిల్ అవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం. ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఏదో చేస్తారని నమ్మకంతో మీకు ఓట్లేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో ప్రజలకు అందివ్వడం జరిగింది. అంతకంటే మీరు ఎక్కువ ఇస్తామని చెప్తే ప్రజలు మీరేదో మేలు చేస్తారని నమ్మి ఓట్లేశారు. ఎప్పటికైనా ఈ కొత్త సంవత్సరంలో అయినా, ఈ నెల నుంచి అయినా మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేకపోతే ప్రజల తరఫున పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు దుర్గగుడికి నేను వెళ్ళారట. సీఎం గారు ఏం కోరుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ అమ్మవారికి నేను ఒకటే విన్నవించుకుంటూ ఉన్నాను, అమ్మ చంద్రబాబు నాయుడు గారికి ఈ హామీలన్నీ అమలు చేసేట్టుగా, అలాగే మహిళల రక్షణ కోసం ప్రయత్నం చేసేట్టుగా మంచి బుద్ధిని ప్రసాదించు తల్లి అని ఆ దుర్గాదేవి అమ్మవారిని నేను కోరుకుంటూ, అలాగే ఈ పథకాలని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం